సోషల్ దోషులపై టాస్క్ ఫోర్స్ వేస్తాడంట మన మాదాపూర్ ఉపము హైదరాబాద్లో ఉండే మాదాపూర్ ఉపము పవన్ కళ్యాణ్ గారు. పరిధి దాటితే వాక్ స్వేచ్ఛకు చెక్కు, మహిళలను లక్ష్యం చేసుకోవటం స్వేచ్ఛ కిందకు రాదు, సోషల్ మీడియా బాధితులకు అండగా ఉంటా, ఏదైతే నేరానికి కులం లేదు, మత విశ్వాసాలను అవమానించడం చేస్తున్నారు. ఇది మన ఉపము పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడినటువంటి ఏదైతే చాగంటి ప్రవచనాలు ఎందుకన్నా అంటే చాగంటి గారు చాలా బాగా ప్రవచనాలు చెప్తారు. అప్పుడప్పుడు మన డ్యామ్ డుషిక్ బూమ్ బుషిక్ స్టార్ అయినటువంటి ఈ సనాతన ఉపము కూడా వచ్చి ఇలాంటివే మాట్లాడతాడు. సోషల్ మీడియాలో కాదు, మెయిన్ మీడియాలో కూడా కూర్చొని ఇష్టం వచ్చినట్టుగా మహిళల్ని దూషిస్తున్నటువంటి నీ పార్టీకి సంబంధించినటువంటి కిరణ్ రాయల్ మీద ఎప్పుడు కేసు పెడుతున్నావు మిస్టర్ ఉపము? అదేవిధంగా అరవకుండానే 5 సార్లు అరవ శ్రీధర్ అబార్షన్ చేయించాడే, అరిస్తేనేమో కొడుతున్నాడే. సో అతని మీద ఎప్పుడు చర్యలు తీసుకుంటున్నావు, ఎప్పుడు అరెస్ట్ చేపిస్తున్నావు మిస్టర్ ఉపము? ఇదే మీ కూటమి నాయకులు కిరా కార్పి అనేటటువంటి ఒక సైకో, సీమరాజా అనేటటువంటి ఒక దున్నపోతు, ఏదైతే ఇష్టానుసారంగా కొంతమంది ఆ ఘర్షణ అనేటటువంటి యూట్యూబ్ ఛానల్, ఆవిడ యువ సామ్రాట్ ఏదో ఉంది, పనికిమాలినటువంటి ఇట్లాంటి అంతా చెత్తనంతా తీసుకొని వచ్చి ఈరోజు మహిళల మీద అసభ్యకరంగా మాట్లాడిస్తున్నారే. ఎప్పుడు చర్యలు తీసుకుంటున్నావు? నీ ఎమ్మెల్యే మొత్తం బాగా బలిసి కొట్టుకుంటూ ఇదే పంతం నానాజీ అనే నీ ఎమ్మెల్యే నా కొడకల భాషలు వాడుతుంటే మిస్టర్ ఉపము, డ్యామ్ డుషిక్ ఉపము ఎప్పుడు చర్యలు తీసుకుంటున్నావు? మొత్తంగా గురువింద కిందకి నలుపు తెలియదని మొత్తం మీ కింద నలుపు పెట్టుకొని మీరు అవతలాల మీద మాట్లాడితే ఎట్లా? మీరు ఈరోజు నేరానికి కులం లేదు, మరి అది మేము అధికారంలో ఉన్నప్పుడు నువ్వు కనీసం ఆ రోజు ఎమ్మెల్యేగా కూడా లేకుండా అప్పుడు వీటి గురించి మాట్లాడినప్పుడు కులాలు తీసుకొని వచ్చినప్పుడు అప్పుడేమైంది? ఇప్పుడు ఎందుకు సూక్తులు చెప్తున్నావు? నువ్వు ఏం చేసినా అప్పుడు సంసారం, అవతరాలు ఏం చేసినా డ్యామ్ డిషిక్. ఇంకొకటి ఇక్కడ క్లియర్గా ఈయనేమంటాడు, మత విశ్వాసాలను అవమానిస్తున్నారంటాడు. ఎవరు పవన్ కళ్యాణ్ గారు మత విశ్వాసాలను అవమానించింది? బీఫ్ తిన్న మీరు, బీఫ్ తినమని చెప్పిన మీరు, ఇంటర్మీడియట్లోనే బాప్టిజం తీసుకున్న మీరు, మరి ఏ డేరా బాబా దగ్గరికి వెళ్ళి ఎప్పుడు సనాతన ధర్మంలోకి మారారు? మరి ఇప్పుడు ఈరోజు మీ కుటుంబంలో మీ భార్య గారు కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, మరి ఈరోజు ఉన్నది సనాతన ధర్మంలో కాదు కదా. సనాతన ధర్మం అంటే అసలు ఏంటి? ఒకళ్ళని పెళ్లి చేసుకొని ఏదైతే ఇంకొకరితో కాపురం చేయమని చెప్పి మనకు సనాతన ధర్మంలో చెప్పిందా? మత విశ్వాసాల గురించి మీరు మాట్లాడుతున్నారే. అయోధ్య లడ్డులో ఏదైతే పందికోవుతో కలిపినటువంటి 1,00,000 లడ్లు పంపించారని చెప్పి మాట్లాడటం మత విశ్వాసమా? తిరుమల లడ్డులో పందికోవు, గొడ్డుకోవు, బాత్రూమ్ యాసిడ్ అని మాట్లాడటం మత విశ్వాసమా? ఇన్ని రకాల తప్పులు ఏదైతే ఘోరాలు జరుగుతుంటే ఒక్కరోజు కూడా నోరు మెదపకుండా ఉండటం మత విశ్వాసమా? కాశీనారాయణ క్షేత్రం కూల్చడం మత విశ్వాసమా? ఏంటి చెప్పండి? సో ఇవన్నీ తప్పులు మీ దగ్గర పెట్టుకొని మీరు ఇక్కడ ప్రవచనాలు చెప్పొద్దు పవనాలు గారు అని చెప్పి ఈరోజు మీ అభిమానులే మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి.